వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పాకాడు ఎన్డీఏ కూటమి అధికారంలో రావడంతో గతంలో ఆగిన పనులన్నీ పూర్తి చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు వెలకపల్లి వరప్రసాదరావు అన్నారు. సోమవారం వాకాడులోని ఇరిగేషన్ అతిథి గృహంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రలో చంద్రబాబు నాయకత్వం, కేంద్రంలో మోడీ నాయకత్వం అభివృద్ధి చెందుతాయని అన్నారు. తాను గూడూరు ఎమ్మెల్యేగా సునీల్ కుమార్తో కలిసి మండలంలోని తీర ప్రాంత గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. సునీల్తో కలిసి తాను చేయవలసిన పనులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తీర ప్రాంత గ్రామాలలో వైల్డ్ లైఫ్ యాక్టును తొలగించే విధంగా చర్యలు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సముద్రంలోని బోట్లో కొండూరు పాలెం నుండి తూపిలిపాలెం వరకు వెళ్లి సముద్ర ముఖ ద్వారాలని కూటమి నాయకులతో వెలకపల్లి వరప్రసాదరావు పరిశీలించారు. ఈ సమావేశంలో గూడూరు బీజేపీ సీనియర్ నాయకుడు పాపారెడ్డి పురుషోత్తం, మండల టీడీపీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వంక రమణయ్య, బీజేపీ నాయకుడు పామాంజీ కృష్ణయ్య, రవినాయుడు, సురేష్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. కృష్ణ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గెలుపు ఓటములు ప్రజలు తీర్పిచ్చారు. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యం కాదు, ప్రభుత్వాలు ముఖ్యం. ఇక్కడ తెలుగుదేశం చరిత్రలో లేని విధంగా ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు. ఆ విషయంలో చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు, అలాగే ఎన్డీఏ సంబంధించిన తెలుగుదేశం వారికి, జనసేన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ముఖద్వారాలు తెరిపించడం అన్నది చాలా చాలా కీలకమైంది. మత్స్యకారులు కేవలం మత్స్యకారులు మాత్రం కాకుండా మత్స్య సంపద మీద జీవనోపాధి చేసుకునే దాదాపు 1 లక్ష కుటుంబాలు 6 మండలాల్లో బాధపడుతున్నారు. కనుక అది తడ కానివ్వండి, సూలూరుపేట, దొరవారి సత్రం, కోట, వాకాడు, చిన్నపూరి, ఇవన్నీ కూడా మత్స్య సంపద మీద ఆధారపడే గ్రామాలని. కనుక ఇదివరకు నేను 14 నుంచి 19 వరకు ఎంపీగా ఉన్నప్పుడు కొంత చేయడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండడం వలన అది పూర్తిగా తీసుకురాలేకపోయాను. ఇప్పుడు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక ఇక్కడ వాకాడు ప్రజలకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ స్థానిక ఎమ్మెల్యే గారు సహకారంతో, సునీల్ కుమార్ గారి సహకారంతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో తప్పనిసరిగా ముఖద్వారాలు తెరిపించేటట్టుగా మొదట సంవత్సరంలో తెరిపిస్తానని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అది ఏర్పాటు చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ 2 చోట్ల అవసరం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఒకటి పూడి రాయదరు దగ్గర, నవాపేట దగ్గర ఉన్న ఒక ముఖద్వారం తెరిపించవలసింది. అలాగే ఇక్కడ కొండూరుపాలెం, తూపిలిపాలెం దగ్గర కూడా తెరిపించవలసిందిగా కోరుతున్నారు. కనుక నిపుణుల్ని ఇదివరకు ఒకసారి నేను తీసుకొచ్చాను, మరోసారి నేను తీసుకొచ్చి అది కూడా ఏర్పాటు చేస్తాను. తర్వాత మనపాలెం నుంచి దాదాపు